ఎంఓఎం ప్రిపరేషన్, రిక్వైర్మెంట్ అదే గ్యాదరింగ్, అసలు లేదు, అసలు ఉండదండి. అసలు లేదు. ఎక్కడైనా సరే ఉండదు. నేను రాసిస్తాను. అందుకే ఇంగ్లీష్లో కూడా లాంచ్ చేస్తున్నానండి. నేను 10 years ఇంగ్లీష్లో చెప్పాను నేను, కెనడా, యుఎస్, అది కూడా ట్రైనింగ్, కార్పొరేట్ ట్రైనింగ్స్లో అక్కడక్కడ. సో నేను యూట్యూబ్లో తెలుగులో 2.5 years అయింది లాంచ్ చేసి, ప్రాజెక్ట్ బేస్. ఇప్పుడు ఇంగ్లీష్ వరల్డ్ వైడ్ కనెక్ట్ అవ్వాలని నా కోరిక అండి. ఇంగ్లీష్ వెర్షన్ కూడా లాంచ్ చేస్తుంది. తెలుగు అలాగే ఉంటుంది, ఇంగ్లీష్ వెర్షన్ కూడా. ఇది తెలుగు వాళ్ళ మట్టికి బ్యాచ్ పరిచయం అవుతుంది. 10, 15, 13 పీపుల్ ఉన్న తెలుగు వాళ్ళ మట్టికి మాత్రమే. అదే నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, పూణే, ఢిల్లీ, ముంబై, యుఎస్, కెనడా, అన్ని కంట్రీస్ కనెక్ట్ అవ్వాలన్న కోరిక అండి. ఇది స్టూడెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఒక ప్రాజెక్ట్కి వెళ్ళి స్టూడెంట్ సఫర్ అవుతున్నాడు, అట్లీస్ట్ నేను బేస్ లైన్ చెప్తున్నా లేదు చెప్పండి. రఘు గారు మీరే చెప్పండి, మీరు ప్రాజెక్ట్లో ఉన్నారు కదా, మీరు అంతకుముందు ట్రైనింగ్ నేర్చుకున్నారు, మీకు ప్రాజెక్ట్ బేస్డ్ ఇచ్చి నేర్చుకున్నారా, ట్రైనింగ్ నేర్చుకున్నారా? లేదండి, మేము ఎప్పుడు అరిబా క్లాస్ ఇచ్చినప్పుడు జస్ట్ లైక్ కాన్ఫిగరేషన్స్ ఒకటి చెప్పారు నార్మల్గా. బట్ ప్రాజెక్ట్ బేస్డ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మాత్రం చెప్పలేదండి. ఇప్పుడు మీకు ఏమీ లేని ఒక బేసిక్ పర్సన్ వచ్చి ఎస్ఐపిలో నేర్చుకుని నా దగ్గరికి వచ్చాక, నార్మల్ ట్రైనింగ్ నేర్చుకున్న పర్సన్ ప్రాజెక్ట్లోకి వెళ్ళాక ఎంత డిఫరెంట్ ఉంటుందండి? అంటే ఈజీగా సర్వైవ్ అవ్వచ్చండి. నార్మల్గా ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఈజీగా ఇది. అసలు ఇది నాకు ఇది నేర్చుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది రావు గారు, యాజ్ పర్ మై పర్సనల్ నా ఊరికే. నాకు 5 సంవత్సరాల కానీ తెల్లలేదండి, తెలుసండి ఇది. అంటే సపోర్ట్లో అంటే మనం అవును వర్క్ చేస్తూ ఉండి మనకు ప్రాజెక్ట్ బేస్డ్ బట్టి మనకి కొంత నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. మనం ఏ ప్రాజెక్ట్లో ఉంటాం ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు అసలు మీకు ఏ విధంగా నాలెడ్జ్ లేకుండా ఒక ప్రాజెక్ట్లోకి వెళ్తే అసలు ఏం చేయాలి, ఫస్ట్ డే క్లాస్ డే వరకు తెలాలి కదా ఫస్ట్. బట్ అది నేను చెప్తున్నాను కదా ఇప్పుడు. ఆ టెర్మినాలజీ ఏం వాడతారు, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఏంటి, ఆ యొక్క టెర్మినాలజీ ఎలా, మీటింగ్స్ ఎలా కండక్ట్ చేయాలి, వర్క్షాప్ అంటే ఏంటి, అవన్నీ ప్రాజెక్ట్లోనే ఉంటాయండి. అవి ట్రైనింగ్స్లో ఉండవు, ట్రైనింగ్ చెప్పరు. ఇది ట్రైనర్కి పెద్ద హెడేక్ అండి, బిగ్. 4 స్క్రీన్లు చూపెట్టాలి, 4 షీట్లు ఓపెన్ చేయాలి, ఇవన్నీ ట్రైనర్కి చాలా పీస్ఫుల్గా చెప్తాడండి. పర్చేసింగ్ ఆర్గనైజేషన్, పర్చేసింగ్ రిలేటెడ్ మెయింటైన్ టు ఆర్గనైజేషన్, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ సిస్టంలోకి వెళ్ళి కన్ఫిగరేషన్ చేస్తాడు, అంతే. దట్స్ ఇట్. ఇంత తక్కువ ప్రైస్కి కూడా మీరు చెక్ చేసుకోండి, ఎస్ఫోర్ ఎవరు కూడా 18,000, 17,000 ఎవరు ఇవ్వరండి, ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్. ఓకే, త్వరలో కూడా నేను ఇంగ్లీష్ లాంచ్ చేస్తానండి, ఎంఎం కూడా. అంటే అదర్ పీపుల్ కూడా కనెక్ట్ అవ్వాలండి. ఇది మీరు తెలుగు వాళ్ళే కనెక్ట్ అవుతున్నారు.